వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2025కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ అండి ఇది. మనకి అంటే మ్యాథ్స్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సెక్షన్ 1లో రియల్ నెంబర్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. రియల్ నెంబర్స్లో మనకి ఒక 5 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్లోనే. అలాగే క్వశ్చన్ నెంబర్ 2లో మనకి పాలినామియల్స్ వస్తుందండి, 1 మార్క్ క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఐదు క్వశ్చన్స్ చొప్పున ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామండి. వన్ మార్క్ క్వశ్చన్స్. అలాగే తర్వాత క్వశ్చన్ నెంబర్ 3లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. మనకి ఒక 5 క్వశ్చన్స్ అండి దీంట్లో. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4లో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే మ్యాచింగ్ వస్తుంది. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ క్వశ్చన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వస్తుంది. రీజనింగ్ సంబంధించి ట్రూ ఆర్ ఫాల్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి మనం 5 క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ అండి, ప్రాబ్లమ్ సాల్వింగ్. క్వశ్చన్ నెంబర్ 6 అండి ఇది, అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రిక్. అలాగే క్వశ్చన్ నెంబర్ 7లో మనకి సర్కిల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ప్రాబిలిటీ నుంచి వస్తుందండి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చి పాలినామియల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చి టెక్నోమెట్రీలోంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. సెక్షన్ 2లో మనకి మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 13లో సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ మీద ఉంటాయని క్వశ్చన్ సెక్షన్ 2లో.
క్వశ్చన్ నెంబర్ 13కి సంబంధించి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ అండి సెక్షన్ 2లో. అలాగే క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి పాలినామియల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి మనకి ట్రయాంగిల్స్ నుంచి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అండి. క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి టెగ్నోమెట్రీ నుంచి వస్తుంది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19 అప్లికేషన్ ఆఫ్ టెగ్నోమెట్రీ అండి. అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 వచ్చి సర్కిల్స్ నుంచి వస్తాయండి. అంటే ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి. మనకి 20 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 3లో మనకి 4 మార్క్స్ ఉన్నాయి. 21లో మనకి ప్రాబిలిటీ అండి. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 22 స్టాట్ అండి ఇది. మీను మీడియన్ ప్రాబ్లమ్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 23 సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 24 వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తుందండి. మనకి టెగ్నోమెట్రీ అండి. అంటే మనకి ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ మరి రీజనింగ్ ఆ టైప్లో ఇచ్చారండి ఇది. క్వశ్చన్ నెంబర్ 26 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చి సర్కిల్స్ అండి. 4 మార్క్స్ క్వశ్చన్లో సర్కిల్స్. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చి మనకి పాలినామియల్స్ నుంచి వస్తుంది. గ్రాఫ్ అడుగుతాడండి ఇక్కడ 4 మార్క్స్లో. సెక్షన్ 4 వచ్చేటప్పటికి మనకి అంటే 29 క్వశ్చన్ అండి. 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఏబి అని ఉంటాయి. ఏబిలో రాస్తే సరిపోతుందండి. మనకి ఫస్ట్ 29ఏలో రియల్ నెంబర్స్ నుంచి వస్తుంది. రియల్ నెంబర్స్ అండి. అలాగే 29బిలో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. అంటే రియల్ నెంబర్స్ ఈజీ కాబట్టి మనకి 19లో రియల్ నెంబర్స్ వేసుకున్నా సరిపోతుందండి. సిమిలర్ ట్రయాంగిల్స్ కొద్దిగా కష్టంగా ఫీల్ అయ్యేవారు. రీజనింగ్ ఉంటుంది కాబట్టి కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు.
క్వశ్చన్ నెంబర్ 30లో మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందండి. అంటే మనకి ఏరియాస్ మీద కొద్దిగా రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కష్టం అనుకున్న వాళ్ళు మనకి కోఆర్డినేట్ జామెట్రీ చేస్తే సరిపోతుంది. థర్టీ వన్ మనకి ప్రాబిలిటీ నుంచి వస్తుందండి క్వశ్చన్. 31A నుంచి ప్రాబిలిటీ ఈజీగానే ఉంటాయండి సమ్స్. కొద్ది కాన్సెప్ట్ అర్థమవుతుంది సరిపోతుంది. అలాగే 31Bలో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ అండి. 31B. అలాగే 32Aలో స్టాట్ అండి. మనకి స్టాట్ మీద ఉంటే ప్రాబ్లమ్స్. థర్టీ టూ బిలో మనకి ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఉంటుందండి క్వశ్చన్. థర్టీ త్రీలో మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ఏబీ కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి చేసుకున్నా మనకి మార్క్స్ బాగా వస్తాయండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.